వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గౌరమ్మాస్ లెటర్ అనేటువంటి షార్ట్ స్టోరీని మన తెలుగులో తెలుసుకుందాం. సో గౌరమ్మాస్ లెటర్ అనేటువంటిది సుధామూర్తి గారు రాశారనమాట. సో ఇన్ ఇండియా పర్టికులర్లీ ఇన్ విలేజెస్, మన యొక్క భారతదేశంలో మరి ముఖ్యంగా గ్రామాల్లో మనం చూసినట్లయితే ఈవెన్ ఏ ఫ్యూ డికేట్స్ బ్యాక్, అంటే కొన్ని దశాబ్దాల క్రితం మనం చూసినట్లయితే కనుక ఉమెన్ వితౌట్ చిల్డ్రన్ వర్ లుక్ డౌన్ అపాన్. ఓకే, పిల్లలు లేనటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళు, చాలా నీచంగా చూస్తూ ఉండేవారు. సచ్ ఉమెన్ వర్ నాట్ ఇన్వైటెడ్ ఫర్ నేమింగ్ సెరమనీస్. సో అలాంటి తల్లులు ఏం చేసేవాళ్ళు అంటే కనీసం పేరు పెట్టేటువంటి నామకరణ ఉత్సవం అలాంటి వాటికి కూడా పిలిచేవాళ్ళు కాదనమాట. అండ్ వాట్ టాంటెడ్ యాజ్ బ్యారన్ ఉమెన్. సో అట్లాగే వాళ్ళని ఎలా చూసేవారు అంటే చాలా నీచంగా చూసేవారు అనమాట. సో వారి యొక్క పరిస్థితిని బట్టి వారు గొడ్రాలు అనేటువంటి ఉద్దేశంతో వారిని చాలా తక్కువగా చూస్తూ ఉండేవారు. నోబడీ అండర్స్టూడ్ ద హర్ట్. ఎవరు కూడా ఆ యొక్క బాధ అనేటువంటిది అర్థమయ్యేది కాదనమాట. వారు ఎంత బాధపడుతున్నారు అనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేసేవారు కాదు. అండ్ ట్రామా దే అండర్వెంట్. ఓకే, సో ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు, ఎంతగా వారు బాధపడుతున్నారు, వారి పరిస్థితి ఏంటి అనేది ఎవరు కూడా ఆలోచన చేసేవారు కాదు. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ హ్యాడ్ ఏ టీచర్ కాల్డ్ గౌరమ్మ. చిన్న పిల్లలాగా ఉన్నటువంటి సమయంలో ఐ హ్యాడ్ ఏ టీచర్ కాల్డ్ గౌరమ్మ. నా గౌరమ్మ అనేటువంటి ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారనమాట. సో షీ వాజ్ కైండ్ అండ్ వార్మ్. ఆవిడ చాలా మంచి ఆవిడ అనమాట, చాలా దయగలిగిన ఆవిడ, చాలా ప్రేమ కలిగిన ఆవిడ అనమాట. సో షీ వాజ్ ఆల్సో టాల్. ఆవిడ చాలా ఎత్తుగా ఉండేది, బ్యూటిఫుల్, అందంగా ఉండేది. అండ్ ఆల్వేస్ చియర్ఫుల్, ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండేది అనమాట. షీ యూజ్ టు టీచర్ సాంస్క్రిట్. ఆవిడ ఏం చెప్పేది అంటే సంస్కృతం చెప్పేది అనమాట మాకు. షీ వాజ్ ఏ గ్రేట్ టీచర్. ఆవిడ చాలా మంచి ఉత్తమ ఉపాధ్యాయుని అని చెప్పుకోవాలి. అండ్ వుడ్ టెల్ లాట్స్ ఆఫ్ స్టోరీస్ ఇన్ ద క్లాస్. ఎప్పుడు మా యొక్క తరగతి గదిలో ఎప్పుడు కూడా కథలు చెప్తూ ఉండేదన్నమాట. యూజువలీ టుక్ సాంస్క్రిట్ యాజ్ అన్ ఆప్షనల్ లాంగ్వేజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ యొక్క విద్యార్థినులు వారికి అవసరమైనటువంటి దానిలో అవసరమైతేనే ఈ యొక్క సంస్కృతం అనేటువంటిది వారి యొక్క భాషగా వారు తీసుకునేవాళ్ళు. ఇన్ ఆర్డర్ టు స్కోర్ మార్క్స్ లైక్ మ్యాథ్స్. ఓకే, సో చక్కగా లెక్కలో వచ్చినట్టుగా మార్క్స్ రావడం కోసం అనమాట. సో ఈ యొక్క సబ్జెక్ట్ని దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టోరీ. వాళ్ళకి ఎవరికి కూడా కథలు అనేటువంటివి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దే ఓన్లీ వాంటెడ్ టు గెట్ గుడ్ గ్రేడ్స్. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎక్కువ మార్క్స్ రావాలి. వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గౌరమ్మస్ ఓల్డ్ ఎపిక్స్. ఓకే, సో వాళ్ళకి ఎప్పుడు కూడా గౌరమ్మ చెప్పేటువంటి యొక్క పాత పురాణాల కథలు అనేటికి కూడా ఇష్టంగా ఉండేవి కాదు. యాజ్ సూన్ యాజ్ ద క్లాస్ వాజ్ ఓవర్, ఎప్పుడైతే ఆ యొక్క తరగతి అనేటువంటిది అయిపోతుందో, క్లాస్ అయిపోయిన వెంటనే స్టూడెంట్స్ యూజ్ టు రన్ టు ఎస్కేప్ ఫ్రమ్ అవర్ ఎలాబరేట్ స్టోరీస్ అని చెప్పి ఆ బారు పెద్ద పెద్ద కథలు వినకుండా అందరూ కూడా క్లాస్ రూమ్ నుంచి పారిపోయేవాళ్ళు, పిల్లలందరూ కూడా. బట్ ఐ ఆల్వేస్ లవ్ లిజనింగ్ టు స్టోరీస్. నాకు మాత్రం కథలు వినడం అంటే చాలా బాగా ఎక్కువగా ఇష్టం అనమాట. సో ఐ వుడ్ సిట్ విత్ హర్ ఫర్ అవర్స్. ఎన్ని గంటలైనా సరే ఆవిడతో పాటు అలాగే కూర్చొని ఉండేదాన్ని. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అన్ ఆర్ట్ విచ్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఎట్. కథ చెప్పేటువంటి ఆ యొక్క తలాంతు లేదంటే ఆ కళ అందరికీ రాదనమాట. సో కొంతమంది అది బాగా చేయగలరు. దెర్ ఆర్ మెనీ వేస్ టు టెల్ ఏ స్టోరీ. ఒక కథ చెప్పాలి అంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వాయిస్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్స్. ఆ పరిస్థితిని బట్టి నీ యొక్క గొంతుని మార్చాలన్నమాట. సో గొంతులు మారుస్తూ కథను చెప్పాలి. బాధాకరమైన పరిస్థితుల్లో కొంచెం వాయిస్ని లోగా చేయడం, కొంచెం హారర్ భయము వచ్చేటువంటి పరిస్థితుల్లో కొంచెం గట్టిగా చెప్పడం, అలాగనమాట. అండ్ డిస్క్రైబ్ పీపుల్ యూ హ్యావ్ నెవర్ సీన్. అట్లాగే నువ్వు ఎప్పుడు చూడని గురించి వారు ఎలా ఉంటారు అనేది చక్కగా డిస్క్రైబ్ చేయడం రావాలి. గౌరమ్మ డిస్క్రైబ్ లార్డ్ కృష్ణ యాజ్ ఎ టాల్ హ్యాండ్సమ్ పర్సన్ విత్ ఎ డార్క్ కంప్లెక్షన్. ఓకే, సో గౌరమ్మ ఎలా చెప్పింది అంటే కృష్ణుడు ఎలా ఉంటాడు అని చెప్పింది. చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా నల్లగా ఉంటాడు. అండ్ ఏ మిస్చీవియస్ స్మైల్ అండ్ ఏ కైండ్ హార్ట్. చాలా చక్కగా నవ్వుతూ ఉంటాడు, దయగలిగినటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి వాడు. లేటర్ వెన్ ఐ సా మహాభారత ఆన్ టీవీ, ద యాక్టర్ హూ వాజ్ ప్లేయింగ్ కృష్ణాస్ రోల్ వాజ్ ఎగ్జాక్ట్లీ హౌ షీ హ్యాడ్ డిస్క్రైబ్డ్. ఓకే, సో ఎప్పుడైతే నేను మహాభారత అనేటువంటి దానిని టీవీలో చూశానో అప్పుడు చూసినప్పుడు గౌరమ్మ ఎలా చెప్పిందో అచ్చం అలాగే ఆ యొక్క యాక్టర్ ఉన్నాడు అనమాట. సేమ్ అలాగే ఉన్నాడు. వేర్ యాజ్ వెన్ ఐ సా రామాయణ ఆన్ టీవీ, ద యాక్టర్ లుక్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్ లార్డ్ రామా టు బీ లైక్. నేను రాముడు ఎలా ఉంటాడు అనుకున్నటువంటి విధానం కంటే అక్కడ చూపించిన వారు ఇంకో రకంగా ఉన్నారు. The storyteller influences your imagination of what the characters in the story look like. ఓకే, సో ఎవరైతే ఈ యొక్క కథ చెప్తారో వారు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తారు. మిమ్మల్ని ఊహించుకోమని ఆ యొక్క కథలో ఉండేటువంటి పాత్ర వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీరు అర్థం చేసుకునేటువంటి విధంగా మిమ్మల్ని ఆ యొక్క ఊహలోకి తీసుకెళ్తారనమాట. వుడ్ పికప్ మెనీ స్టోరీస్ ఫ్రమ్ కథ. సరిత సాగర్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి చాలా కథలు గౌరమ్మ చెప్పడం జరిగిందనమాట. లిటరల్లీ మీనింగ్ ద ఓషన్ ఆఫ్ స్టోరీస్. అంటే చాలా సముద్రంలో ఎన్ని కథలు ఉంటాయో సో అన్ని కథలు అనమాట. అండ్ రీక్రియేట్ ద సీన్స్ ఫర్ మీ. నా కోసం కొన్ని సీన్స్ ఆవిడే క్రియేట్ చేసి మరీ చెప్పారనమాట. ఫర్ యాజ్ టైమ్ వుడ్ స్టాప్. ఓకే, సో మా కోసం అసలు సమయం ఆగలేదు కాబట్టి వీ వుడ్ బి ఇమ్మర్స్డ్ ఇన్ ద స్టోరీస్. ఆ స్టోరీలో మేము సాంతో నిమగ్నం అయిపోయి అంటిల్ ద ప్యూన్ ఆఫ్ ద స్కూల్ వుడ్ కమ్ అండ్ హార్ష్లీ టెల్ us. అప్పుడు స్కూల్లో ఉన్నటువంటి ప్యూన్ వచ్చేసి ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేంత వరకు కూడా ఆవిడ స్టోరీస్ చెప్తూనే ఉండేది, నేను వింటూనే ఉండేదాన్ని. కామెంట్ హార్ష్లీ టెల్ us. ఇంకెళ్ళండి అని చెప్పి ఆయన అంటూ ఉండేవాడు, టైం ఈజ్ అప్, సమయం అయిపోయింది. ఎక్సెప్ట్ యూ టూ ఓన్లీ స్కూల్ గోస్ట్ ఈస్ హియర్.
మీరిద్దరే కాకుండా ఇంకా స్కూల్లో ఉండేటువంటి ఒక దెయ్యం ఉంది ఇంకా అంతే అని చెప్పి చెప్పాడనమాట. సో యూ మే నాట్ స్కేర్డ్ ఆఫ్ ద గోస్ట్ బట్ అయ్యో మీకు దెయ్యం అంటే కూడా భయం లేదు, మీరు అలా కథలు చెప్పుకుంటానే ఉంటారు, కానీ నాకు దెయ్యం అంటే భయం. కైండ్లీ వెకేట్ ద రూమ్, దయచేసి ఈ యొక్క గది అంతా కూడా ఖాళీ చేసేయండి. దెన్ గౌరమ్మ అండ్ ఐ వుడ్ గెట్ అప్ అండ్ డిపార్ట్ విత్ ఎ హెవీ హార్ట్. అప్పుడు గౌరమ్మ నేను చాలా బాధగా భారంతో అక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే వెళ్ళడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దిస్ వెంట్ ఆన్ టిల్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 7. నేను చదివే వరకు ఇలాగే జరుగుతూ ఉంది. దెన్ ఐ జాయిన్ అనదర్ స్కూల్. తర్వాత నేను మరి ఒక పాఠశాలలో వెళ్ళి చేరడం జరిగిందనమాట. సో ఫర్ ఎ ఫ్యూ డేస్ ఐ మిస్డ్ గౌరమ్మ. కొన్ని రోజులు గౌరమ్మ నేను చాలా బాగా మిస్ అయ్యాను అనమాట. బట్ సూన్ ఐ ఫర్గాట్ హర్ ఇన్ మై న్యూ యాక్టివిటీస్. ఇంకా కొత్త పనులన్నీ చేస్తూ ఉండటం వల్ల ఆవిడ నేను మర్చిపోయాను. వన్స్ ఇన్ ఏ వైల్ ఐ మెట్ హర్ ఎట్ ద మార్కెట్ ప్లేస్. ఓకే, సో ఎప్పుడైనా సరే నేను ఇట్లాగా అన్ని అమ్మేటువంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆవిడ కనిపించినప్పుడు ఆవిడ కలుస్తూ ఉండేదాన్ని. అండ్ షీ వుడ్ ఎఫెక్షనేట్లీ ఆస్క్ అబౌట్ మై స్టడీస్. ఆవిడ ఎంత ప్రేమగా ఎలా చదువుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉండేది నన్ను. ఎట్ హోమ్ వెన్ ఎవర్ ఐ గాట్ లాస్ట్ ఇన్ ఏ స్టోరీ బుక్, ఎప్పుడైనా సరే నా దగ్గర ఐ వుడ్ బి టీజ్డ్ యాజ్ గౌరమ్మస్ ఓన్లీ ట్రూ స్టూడెంట్. ఓకే, సో అందరు కూడా నన్ను ఏమంటూ ఉండేవాళ్ళు అంటే ఏమే అసలు గౌరమ్మకు ఉన్నటువంటి ఏకైక సిన్సియర్ అనమాట. సో చాలా మంచి స్టూడెంట్ అని చెప్పి నన్ను అందరూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మై మదర్ వుడ్ టెల్ మీ సాడ్లీ, మా అమ్మ నాకు చెప్తూ ఉండేది చాలా బాధగా, పోర్ గౌరమ్మ, షీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఓకే, పాపం గౌరమ్మకి చాలా అందంగా ఉంటుంది, సో గుడ్ నేచర్డ్, మంచి హృదయం కలిగినటువంటి మంచి స్వభావం కలిగినటువంటిది. బట్ లక్ ఈజ్ నాట్ ఆన్ అవర్ సైడ్, కానీ తనకు అదృష్టం లేకుండా పోయింది. హర్ హస్బెండ్ హ్యాస్ లెఫ్ట్ హర్ బికాస్ షీ కెనాట్ బేర్ ఏ చైల్డ్. పిల్లల్ని కనలేకపోతుంది అని చెప్పి పిల్లలు లేరు అన్న ఉద్దేశంతో అవును వాళ్ళ ఆయన విడిచిపెట్టేశాడు. హ్యాస్ మ్యారీడ్ అనదర్ ఉమెన్, ఇంకా అవును పెళ్లి చేసుకున్నాడు. దట్ ఉమెన్ హ్యాస్ ప్రొడ్యూస్ చిల్డ్రన్, పిల్లల్ని కంది. బట్ ఇన్ నో అదర్ వే ఈజ్ షీ ఏ మ్యాచ్ టు గౌరమ్మ. కానీ సరిగా మనం ఆలోచన చేస్తే అసలు గౌరమ్మకి ఆమెకి ఏమైనా పొంతనుందా? దెన్ ఐ వుడ్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ద సాడ్నెస్ ఇన్ గౌరమ్మాస్ ఐజ్. అప్పుడు గౌరమ్మ యొక్క కళ్ళలో ఉన్నటువంటి బాధ ఏంటో నాకు బాగా అర్థమైంది. టైం ఫ్లూ బై యాజ్ స్విఫ్ట్ అండ్ లైట్ యాజ్ స్ట్రా. ఓకే, సమయం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది, సమయం అంతా కూడా గబగబా వెళ్ళిపోతూ ఉంది, వెళ్తురు పోతూ ఉంది. అంటే పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది, రోజులు అయిపోతూ ఉన్నాయి. ఐ డిడ్ మై ఇంజనీరింగ్, గాట్ మ్యారీడ్. ఓకే, సో నేను ఇంజనీరింగ్ చదవడం జరిగింది, నాకు పెళ్ళయింది, హ్యాడ్ చిల్డ్రన్, పిల్లలు ఉన్నారు. తర్వాత లేటర్ బికేమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి నేను చైర్పర్సన్ అయ్యాను. ఐ టూర్డ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా నేను చూసేసాను. మెట్ మెనీ సెలబ్రిటీస్, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని నేను కలుసుకోవడం జరిగింది. మెనీ పువర్ పీపుల్, పేదవాళ్ళు కలుసుకోవడం జరిగింది. మై లైఫ్ బికేమ్ పబ్లిక్. ఓకే, సో నా యొక్క జీవితం అనేటువంటిది అందరూ కూడా నేను ఎక్కడికి వెళ్ళాను, నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా తెలుసుకుంటున్నాను న్యూస్ ద్వారా. ఐ వాజ్ ఆఫెన్ ఇన్వైటెడ్ టు కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ టు డెలివర్ లెక్చర్స్. ఓకే, నన్ను కాలేజీలకి యూనివర్సిటీలకి పిలుస్తున్నారు, ఎందుకంటే మంచి ఉపన్యాసాలు చెప్పి పిల్లల్ని చక్కగా ఇన్స్పైర్ చేయడం కోసం. వన్స్ ఐ వెంట్ టు యూనివర్సిటీ టు డెలివర్ ఏ లెక్చర్. ఓకే, సో నన్ను ఒకసారి యూనివర్సిటీకి పిలిచారు మంచి లెక్చర్ ఇవ్వమని. దో ఇట్ వాస్ గెటింగ్ లేట్ ఫర్ మై నెక్స్ట్ ప్రోగ్రామ్. నేను ఇంకో ప్రోగ్రామ్ కూడా వెళ్ళాల్సి ఉంది, ఆల్రెడీ లెక్చర్ చెప్పేశాను. సిన్స్ ఐ లవ్ టాకింగ్ టు స్టూడెంట్స్, నేను ఎప్పుడైనా సరే పిల్లలతో మాట్లాడటం నాకు చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి ఐ రిమైన్ దేర్ ఆన్సరింగ్ దేర్ క్వశ్చన్స్. నేను అక్కడే ఉండి వారి యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్తూ ఉన్నాను. ఐ ఫీల్ స్టూడెంట్స్ ఆర్ లైక్ మై యంగ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే ఒక విద్యార్థినులు నాకు మంచి స్నేహితులు, యవన స్నేహితులు అని అనుకుంటూ ఉండేదాన్ని. బ్రైటర్ దాన్ మీ బట్ విత్ లెస్ ఎక్స్పీరియన్స్. నాకంటే కూడా చాలా చురుకైన వారు, కానీ నాకంటే మాత్రం అనుభవంలో కొద్దిగా చిన్నవారు. స్టూడెంట్స్ ఆల్సో ఆస్క్ మీ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ మై యంగ్ డేస్. ఓకే, సో పిల్లలు కూడా ఏమడుగుతూ ఉండేవాళ్ళు అంటే నా యొక్క యవన కాలంలో నేను ఎలా ఉన్నాను అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. సో దట్ దే కెన్ రిలేట్ టు మై లైఫ్. ఎందుకంటే వారు కూడా వారి యొక్క జీవితాన్ని నాతో పోల్చుకోవడం కోసం, ఎక్కడైనా నాకు వారికి ఒకేలాంటి పరిస్థితులు ఎదురైనాయేమో అని తెలుసుకోవడం కోసం. వన్ బ్రైట్ గర్ల్ ఇన్ ద క్రౌడ్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్. ఓకే, సో అప్పుడు ఒక తెలివైనటువంటి పిల్ల జనాలందరి మధ్యలో ఉండి కూడా నన్ను ఒక ప్రశ్న అడిగింది అనమాట. విచ్ లెఫ్ట్ మీ డేస్. అట్లా నేను చూస్తూ ఉండిపోయాను. విత్ సమ్ డిఫికల్టీ. సో ఎప్పుడైనా సరే నీకు ఏదైనా కష్టం వచ్చినటువంటి సమయంలో హౌ డూ యూ సాల్వ్ ఇట్, దాన్ని నువ్వు ఎలా మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు? డూ యూ అవాయిడ్ ఇట్, దాని నుండి మీరు వేరుగా వెళ్ళిపోతారా? ఐ డిడ్ నాట్ నో హౌ టు ఆన్సర్ హర్. ఎలాగ సమాధానం చెప్పాలి ఆ అమ్మాయికి అనేది నాకు అర్థం కాలేదు. అండ్ వాస్ టెంప్టెడ్ టు ఇగ్నోర్ హర్. ఏమనుకున్నానంటే ఎట్లా ఈ అమ్మాయికి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి నేను తప్పించుకుందాం అని అనుకున్నాను, అసలు ఆమెను పట్టించుకోకుండా. బట్ మై హార్ట్ వుడ్ నాట్ లెట్ మీ డూ. కానీ నా హృదయం ఏంటి అక్కడ నుంచి నన్ను అసలు తప్పించుకొని ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నా హృదయంలో అమ్మాయికి ఏదో ఒకటి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఉంది. షీ వాజ్ ఏ గర్ల్ ఆఫ్ 20 years. ఆమెకి 20 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. బ్రైట్ అండ్ సింపుల్, చాలా తెలివైనటువంటి పిల్ల, కానీ చాలా సామాన్యంగా ఉందన్నమాట. సో డైరెక్ట్ అండ్ బోల్డ్, చాలా ఆవిడ స్ట్రైట్గా అడిగేసింది అనమాట. ఇంకా ఏంటంటే చాలా ధైర్యవంతురాలు, విత్ నో హెసిటేషన్ ఆర్ షైనెస్. ఏమాత్రం సిగ్గుపడలేదు, భయపడలేదు, మొహాట పడలేదు. వెన్ షీ సా మీ లుకింగ్ ఎట్ హర్ బ్లాంక్లీ. ఓకే, సో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అనేటువంటి పరిస్థితుల్లో నన్ను చూసి షీ రిపీటెడ్ ద సేమ్ క్వశ్చన్. మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. సమ్హౌ లుకింగ్ ఎట్ హర్, తన వైపు కొంచెం అలా చూస్తూ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్. ఓకే, నన్ను నేను చూసుకున్నట్టుగా నాకు అనిపించింది. వెన్ ఐ వాజ్ 20 years old.
నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా నాకు అనిపించింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ ఆన్సర్ కేమ్ టు మై మైండ్. ఇంకొన్ని క్షణాల్లోనే నా యొక్క మనసులోకి ఆ యొక్క జవాబు అనేది వచ్చేసింది అనమాట. చిల్డ్రన్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఈ యొక్క ప్రశ్నకి నేను ఇచ్చే జవాబు ఏంటంటే, ఐ టెల్ యూ ఎ స్టోరీ, మీకు ఒక కథ చెప్తాను. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఫ్రమ్ ద రామాయణంలో నుండి వచ్చినటువంటి కథ అనమాట. సో ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఎట్ లంకలో జరిగినటువంటి యుద్ధ భూమిలో, డ్యూరింగ్ ద బ్యాటిల్ బిట్వీన్ రామ, లక్ష్మణ అండ్ రావణ, లక్ష్మణ బికేమ్ అన్కాన్షియస్. ఓకే, జరిగినటువంటి యుద్ధంలో రాముడికి లక్ష్మణుడికి జరిగినటువంటి యుద్ధంలో ఏం జరిగింది? సో లక్ష్మణుడు ఏమయ్యాడు అంటే ఆయన స్పృహ కోల్పోయాడు. హీ నీడెడ్ ద మెడిసిన్ ప్లాంట్ సంజీవని టు రివైవ్. మరలా నూతనంగా ఇదవడం కోసం ఆయనకి సంజీవని అనేటువంటి ఒక మెడిసిన్ కావాలన్నమాట, మూలిక కావాలి. సంజీవని వాజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద డ్రోనా మౌంటైన్స్. ఓకే, ద్రోణ అనేటువంటి కొండల్లో మాత్రమే ఈ యొక్క సంజీవని అనేటువంటి మూలిక ఉంటుందన్నమాట. సో దీస్ మౌంటైన్స్ వర్ హ్యూజ్ అండ్ ఫార్ అవే. అవి చాలా పెద్ద కొండలు, ఇంకా అవి చాలా దూరంగా ఉన్నాయి. ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ డూ దిస్ జాబ్ వాస్ హనుమన. ఓకే, సో హనుమనుడు తప్ప ఈ పని చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. హనుమన ఫ్లూ టు ద్రోణ మౌంట్ గిఫ్ట్ టు ఇంక్రీజ్ హిస్ బాడీ సైజ్. ఓకే, సో కానీ హనుమనుడికి ఉన్నటువంటి గిఫ్ట్ ఏంటి అంటే తన యొక్క శరీరాన్ని పెంచుకునే అవకాశం ఉంది. హీ బికేమ్ హయ్యర్ దాన్ ద మౌంటైన్. ఓకే, కొండ కంటే కూడా చాలా పెద్దవాడు అయ్యాడు. టిల్ ఇట్ వాజ్ లైక్ ఏ పెబుల్ ఫర్ హిమ్. అదొక గులకరాయి లాగా అయిందన్నమాట. సో గులకరాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే పెద్ద కొండ నుండి పడినటువంటి కొండ చర్యలు ఉంటాయి. సో అవి పడిపోయినప్పుడు నదుల దగ్గర నుంచి కొండ మీద నుండి ప్రవహించేటువంటి నదులు ఉంటాయి కదా, కృష్ణ కానీ గంగా కానీ. సో ఇవన్నీ కూడా ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ నదుల్లో ఈ పెద్ద పెద్ద కొండ చర్యలు పడినప్పుడు ఆ పైనుంచి ఈ కిందకి ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాయి ఒక నదిలో నీళ్ళు. వెళ్తా ఉన్నటువంటి ఆ ప్రక్రియలో ఈ బండరాళ్ళు కాస్త చిన్న రాళ్ళుగా అవుతూ వస్తాయి అన్నమాట. సో అవే గులకరాళ్ళు. ఆ గులకరాళ్ళు ఇంకా ప్రయాణం చేస్తూ నీళ్ళలో కొనసాగుతూ ఉన్నాయి అంటే కనుక, కొట్టుకుపోతూ ఉన్నాయి అంటే కనుక ఆ నీళ్ళ యొక్క రాబడికి అవి ఇంకా ఇసుకలాగా అవుతాయి. అందుకని నదుల కింద నదులు ఎండిపోయినప్పుడు కింద చాలా ఇసుక అనేటువంటిది ఉంటుంది అనమాట. అది ఇంకా గులకరాయి అయ్యేంత వరకు ఆయన పెద్దోడు అయ్యాడు అనమాట. సో దెన్ హీ పుట్ ద మౌంటైన్ ఆన్ హిస్ పామ్. అప్పుడు పెద్ద మనిషిలాగా తయారయ్యి దాన్ని అతని యొక్క అరచేతిలో పెట్టుకొని ఫ్లూ బ్యాక్ టు లంక, మరలా లంకాకి ఎగురుకుంటూ వచ్చాడు. ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఆల్ ఆఫ్ యూ నో. మిగతా కథ అంతా మీకు తెలుసు. ద గర్ల్ వాజ్ ఇంపేషెంట్ అండ్ రెస్ట్లెస్. ఆమెకు మాత్రం చాలా విసుగొచ్చింది, చాలా కోపం వచ్చింది అనమాట. ఓకే, షీ సెడ్ ఐ ఆస్క్డ్ యూ ఎ డిఫరెంట్ క్వశ్చన్ బట్ యూ టోల్డ్ మీ అండ్ ఓల్డ్ స్టోరీ విచ్ ఎవ్రీ వన్ నోస్. నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటి? ఇది అందరికి కూడా తెలిసినటువంటి కథే కదా, ఇది మరలా ఎందుకు చెప్పారు? ఐ స్మైల్ ఎట్ హర్ అండ్ సెడ్. అప్పుడు నేను అవుతూ ఆమె చెప్పాను, హ్యావ్ పేషెన్స్, కొద్ది ఓపిక తెచ్చుకో. ఐ హ్యావ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ మై ఆన్సర్. నేను ఇంకా పూర్తిగా నీకు జవాబు ఇవ్వలేదు. వెన్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్, ఎప్పుడైతే నీకు సమస్యలు వస్తాయి, యూ హ్యావ్ టు గ్రో బిగ్గర్ దాన్ ద ప్రాబ్లమ్. నీ యొక్క సమస్య కంటే కూడా నువ్వు పెద్దవాడు అవ్వాలి, పెద్దదాని అవ్వాలి. యూ హ్యావ్ దట్ కెపాసిటీ విత్ ఇన్ యూ. నీ దగ్గరే ఆ యొక్క బలం అనేటువంటిది, ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ అనేటువంటిది నీ లోపలే ఉంది. బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ నీకు అది తెలియదు. ఇఫ్ యూ బికమ్ బిగ్గర్, డిఫికల్టీస్ విల్ లుక్ స్మాలర్ దాన్ యూ. నువ్వు ఎప్పుడైతే పెద్దవాడిగా నిన్ను అనుకుంటావో, పెద్దదానిగా నిన్ను అనుకుంటావో, ఈ సమస్యలన్నీ కూడా నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి. అండ్ యూ కెన్ సాల్వ్ దెమ్ ఈజీలీ. ఇఫ్ యూ బికమ్ స్మాలర్ దాన్ ద డిఫికల్టీస్, ఆ యొక్క కష్టాల కంటే, శ్రమల కంటే కూడా నువ్వు చిన్నగా నువ్వు అనుకున్నావు అంటే దే విల్ లుక్ లైక్ మౌంటైన్స్. అవి నీకు పెద్ద కొండలా కనిపిస్తాయి. క్రష్ యూ, నేను ఇంకా పిండి చేసేస్తాయి అనమాట. దిస్ ఈజ్ ద థియరీ ఐ హ్యావ్ ఫాలోడ్ ఇన్ లైఫ్. నేను ఇదే థియరీ నా యొక్క జీవితంలో నేను ఫాలో అయ్యాను. ద స్టూడెంట్స్ వర్ ప్లీజ్డ్ విత్ మై ఆన్సర్. వాళ్ళందరికీ నేను చెప్పినటువంటి ఆ యొక్క జవాబు బాగా నచ్చింది అనమాట. సో దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ అప్లాజ్. అందరూ కూడా చక్కగా చప్పట్లు కొట్టారు నన్ను. ఐ స్టాప్ దెమ్ ఇన్ ద, అందరూ కూడా నాకు చప్పట్లు కొట్టారు. ఐ స్టాప్ దెమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్లాపింగ్. వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు వారిని చప్పట్లు కొట్టకుండా ఆపాను. విత్ ద మాయిస్ట్ ఐస్, నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అండ్ ఏ హెవీ వాయిస్, అట్లాగే నా యొక్క మొహంలో కన్నీళ్లతో నిండిపోయింది. నా గొంతు చాలా భారంతో వస్తుంది, చాలా బాధతో వస్తుంది. ద క్రెడిట్ ఫర్ దిస్ ఆన్సర్ షుడ్ గో టు మై టీచర్. అంటే చాలా బాధగా వాళ్ళ టీచర్ని గుర్తు చేసుకొని మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏడ్చేటప్పుడు నోరు చక్కగా మాట్లాడడానికి అనుకూలించదు కదా. సో ఈ యొక్క ఆన్సర్కి చెప్పినటువంటి ఈ యొక్క జవాబు, నేను చెప్పింది ఏదైతే ఉందో దాని యొక్క ఘనత అంతా కూడా మా టీచర్ గౌరమ్మకే వెళ్తుంది అని చెప్పింది. వెన్ ఐ వాజ్ యంగ్ షీ టాట్ మీ దిస్ లెసన్. నేను ఎప్పుడైతే చిన్నదానిగా ఉన్నాను ఆ సమయంలో ఆవిడ నాకు ఈ పాఠాన్ని చెప్పింది. షీ యూజ్ టు టెల్ మీ మెనీ ఏన్షియంట్ స్టోరీస్. ఎప్పుడైనా సరే పాతకాలంలో ఉన్నటువంటి కథలు నాకు బాగా చెప్తూ ఉండేది. విచ్ ఆర్ ప్రైజ్లెస్ ఇన్ దర్ విజ్డమ్. నిజంగా అందులో ఎంత జ్ఞానం ఉంది అంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనం కొలవలేం. టు అండర్స్టాండ్ దెమ్ వీ నీడ్ గ్రేట్ స్టోరీ టెల్లర్స్ లైక్ గౌరమ్మ. ఇవి మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు చక్కగా కథలు చెప్పేటువంటి గౌరమ్మ లాంటి వారు మనకు ఉండాలి. ఇట్ వాజ్ షీ హూ టాట్ మీ టు లవ్ స్టోరీస్. నిజంగా కథల్ని ప్రేమించడం అనేటువంటిది నేను ఆ మాటల ద్వారానే నేర్చుకున్నాను. వెన్ ఐ వాజ్ యంగ్ ద ఫంక్షన్ గాట్ ఓవర్ అండ్ ఐ రిటర్న్ టు బెంగళూరు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ నుండి వచ్చేసాను అనమాట. సో బెంగళూరుకి వచ్చాను. యాజ్ యూజువల్ ఐ బికేమ్ బిజియర్ దాన్ ఎవర్. ఎప్పుడు కూడా నేను
ఇలాగే బిజీగా ఉండేదాన్ని అనమాట. సో ఎందుకంటే ఇన్ఫోసిస్ అబౌట్ ద హోల్ థింగ్ అంతా కూడా నేను మర్చిపోయాను. వన్ డే దేర్ వాజ్ ఏ లెటర్. చెప్పింది అంటే, మేడం ఇట్ సీమ్స్ టు బీ ఫ్రమ్ సంబడి హూ నోస్ యూ వెల్. ఎవరో మీరు బాగా తెలిసినటువంటి ఆవిడ లెటర్ రాయడం జరిగింది మ్యామ్, ఎవరో మీరు బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఏ పర్సనల్ లెటర్, ఇదేదో మీకు వ్యక్తిగతంగా రాసినటువంటి లేఖ అయి ఉంటుంది, సో ఐ డిడ్ నాట్ రీడ్ ఇట్, నేను చదవలేదు అని చెప్పి మేబీ చదవడానికి ప్రయత్నం చేసినప్పుడే అర్థమై ఉంటుంది ఒక ఏదో వ్యక్తిగతంగా రాసినటువంటి లెటరు, అట్లాగే ఇది నేను చదవకూడదు అని చెప్పి అనుకుంది. అట్లాగే ఆమెకు బాగా తెలిసిన వాళ్ళు రాశారు అని కూడా ఆ సెక్రటరీ అర్థం చేసుకుంది. షీ ప్లేస్ ద లెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ లెఫ్ట్. నా ముందుగా ఆ యొక్క లెటర్ని పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఐ వాజ్ వండరింగ్ హూ ఇట్ కుడ్ బీ ఫ్రమ్, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి నుండి వచ్చిందా అని చెప్పి నేను కొంచెం ఆశ్చర్యపడ్డాను. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ఏ షేకీ హ్యాండ్ రైటింగ్. అంతా కూడా చేతులు వణుకుతూ ఉన్నప్పుడు రాస్తే ఎలా ఉంటుంది, సో అలా ఉందన్నమాట ఆ యొక్క రాత అంతా కూడా. ఐ లుక్డ్ వెరీ క్లోజ్లీ ఎట్ నేమ్ ఎట్ ద బాటమ్. చివరిలో ఉన్నటువంటి పేరుని నేను చూశాను అనమాట. అండ్ వాజ్ సర్ప్రైజ్, చాలా ఆశ్చర్యపడ్డాను. ఇట్ వాజ్ ఫ్రమ్ గౌరమ్మ. సో గౌరమ్మ యొక్క లెటర్ రాయడం జరిగింది. ఇట్ సైడ్, ఐ థింక్ యూ నో మై హస్బెండ్ లెఫ్ట్ మీ లాంగ్ బ్యాక్. నీకు తెలుసు కదా మా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి. అండ్ ఎవ్రీ వన్ యూజ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ కాల్ మీ ఏ బ్యారన్ ఉమన్, గొడ్రాలవి అని చెప్పి అందరూ నన్ను అంటూ ఉండేవాళ్ళు. ఎవ్రీ వన్ లుక్ డౌన్ ఆన్ మీ, అందరూ కూడా నన్ను చాలా తక్కువగా హీనంగా చూసేవాళ్ళు. అండ్ కాల్ మీ ఏ స్టోరీ టీచర్ రేదర్ దాన్ సాంస్క్రిట్ టీచర్. ఓకే, సాంస్క్రిట్ టీచర్వి అంతం కంటే కూడా స్టోరీస్ చెప్పే టీచర్వి అని బాగా అనేవాళ్ళు. సమ్ టైమ్స్ పీపుల్ యూజ్ టు టెల్ మీ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్ టు చిల్డ్రన్ ఐ షుడ్ మేక్ మనీ బై గివింగ్ ప్రైవేట్ ట్యూషన్ క్లాసెస్. ఇట్లా పిల్లలు ఊరికే కూర్చొని కథలు చెప్పే బదులు చక్కగా ట్యూషన్ చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అందరు అనేవాళ్ళు నన్ను. అప్పుడు డబ్బులు కూడా నువ్వు సంపాదించుకోవచ్చు అనేవాళ్ళు. ఐ డిడ్ నాట్, బికాస్ ఐ బిలీవ్డ్ ఇన్ మై వర్క్. సో ఎప్పుడైనా సరే నా యొక్క పని మీద నాకు నమ్మకం ఉండేది కాబట్టి నేను ఎప్పుడు అలా చేయలేదు. ఐ వాజ్ ఆల్వేస్ హ్యూమిలియేటెడ్ బికాస్ ఐ కుడ్ నాట్ బేర్ ఎనీ చిల్డ్రన్. పిల్లల్ని కనలేదు కాబట్టి నేను చాలా అవమానాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. యూ నో మై హస్బెండ్ మ్యారీడ్ ఏ సెకండ్ టైం. మా ఆయన రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. అండ్ హ్యాడ్ ఈజ్ ఓన్ చిల్డ్రన్. ఆయనకి సొంతగా పిల్లలు వచ్చారు. దీస్ చిల్డ్రన్ గాట్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్. వాళ్ళకి అన్ని కూడా చెడ్డ అలవాట్లు వచ్చేసినాయి. అండ్ బ్రాడ్ షేమ్ అండ్ డెట్ టు హిమ్. వాళ్ళు ఏం చేశారంటే చాలా పరువంతా కూడా తీసేశారు, చాలా అప్పులు తీసుకొచ్చారు ఆయన కోసం. హీ యూజ్ టు కమ్ అండ్ క్రై ఎట్ మై డోర్ స్టెప్స్. మా ఇంటికి వచ్చేసి మా గుమ్మలో ఏడుస్తూ ఉండేవాడు నా దగ్గరకు వచ్చి. ఎట్ దట్ టైమ్ ఐ హెల్ప్ హిమ్ విత్ మై సేవింగ్స్. నేను దాచుకున్నటువంటి డబ్బులతో అతను ఆదుకోవడం జరిగింది. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై గౌరమ్మ హ్యాడ్ రిటర్న్ దిస్ పర్సనల్ స్టోరీ టు మీ. ఇదంతా కూడా ఆవిడ నాకెందుకు రాసింది గౌరమ్మ, ఇప్పుడు నాకు ఇది చెప్తే నేనేం చేయగలను అని చెప్పి నేను అనుకున్నాను. ఐ వాజ్ అవేర్ ఆఫ్ అ సిచ్యువేషన్. ఇదంతా నాకు తెలుసు కదా ఆల్రెడీ, బట్ వై హ్యాడ్ షీ రిటర్న్ ఇట్ ఆల్ టు మీ. ఇదంతా కూడా నాకెందుకు ఇప్పుడు రాసింది. అలా వై హ్యాడ్ షీ రిటర్న్ ఇట్ ఆల్ టు మీ నౌ. ఇప్పుడు ఎందుకు ఇదంతా కూడా నాకు రాయడం జరిగింది. బట్ పేషెన్స్ ఈజ్ వన్ క్వాలిటీ ఐ హ్యావ్ ఎక్వైర్డ్ అలాంగ్ విత్ మై గ్రే హెయిర్స్. నేను కొద్దిగా పెద్దదాన్ని అవుతూ ఉన్నటువంటి సమయంలో, గ్రే హెయిర్స్ అంటే ఇక్కడ వృద్ధురాలన్నమాట. సో ముసలితనం వస్తున్నటువంటి సమయంలో నేను నేర్చుకున్నటువంటిది ఏంటి అంటే, దేనికైనా సరే ఓపిక్గా కంప్లీట్ రీడింగ్ ద లెటర్. అప్పుడు నాకు ఏం చెప్పింది అంటే, ఆ యొక్క ఓపిక కలిగినటువంటి మనసు మొత్తం లెటర్ అంతా కూడా చదువు. టుడే మై హస్బెండ్ బ్రాట్ మీ ద న్యూస్ పేపర్. మా ఆయన ఏం చేశారు అంటే న్యూస్ పేపర్ తీసుకొచ్చారు. ఓకే, గౌరమ్మ చెప్తుంది అనమాట. అండ్ షోడ్ మీ, అది నాకు చూపించారు. ఈ సెడ్ దట్ యూ మెన్షన్ మై నేమ్ ఇన్ పబ్లిక్. నువ్వు అందరి ముందు నా యొక్క పేరు చెప్పావంట కదా. అండ్ అట్రిబ్యూటెడ్ యువర్ సక్సెస్ టు మై స్టోరీ టెల్లింగ్. అట్లాగే నువ్వు ఎంత జ్ఞానవంతురాలు అవడం కనుక, ఎంత విజయాన్ని సాధించడం కోసం ఈ యొక్క జవాబును చెప్పింది కూడా నేను తెలుసుకున్నది గౌరమ్మ దగ్గరే అని చెప్పి నువ్వు నా పేరు చెప్పావంట కదా. నేను బాగా కథలు చెప్పేదాన్ని అని చెప్పావంట కదా. ఫర్ ఏ మినిట్ ఐ వాజ్ ఫ్రోజన్. నేను ఒక్కసారిగా ఎగదీసిపోయాను అనమాట. సో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఆనందంగా ఉంది. ఐఎమ్ నాట్ యువర్ బయోలాజికల్ మదర్. నేనేమి నిన్ను కనలేదు కానీ, బట్ యూ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ యు ఆర్ మై చైల్డ్. కానీ నువ్వు ఎలాగా ప్రవర్తించావంటే నేను నిజంగా నీ యొక్క తల్లిని అన్నట్టుగా నువ్వు చెప్పావు. పీపుల్ హ్యావ్ చిల్డ్రన్. ఓకే, సో మనుషులకి పిల్లలు ఉంటారు, బట్ దే ఫైట్ అండ్ బ్రింగ్ డిస్గ్రేస్. ఓకే, పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎప్పుడు గొడవలు, ఏదో ఒక మనశ్శాంతి లేని పరిస్థితులు తెస్తారు. షేమ్ టు దేర్ పేరెంట్స్. ఎలా పరువు తీసేటువంటి పనులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోసం వాళ్ళు తీసుకొస్తారు. మై హస్బెండ్ ఫెల్ట్ అషేమ్డ్ అబౌట్ హిజ్ ఓన్ చిల్డ్రన్. నా భర్త అతని యొక్క పిల్లలను బట్టి అతనే బాధపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. వేర్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అబౌట్ మై చైల్డ్. నేను మాత్రం నిన్ను బట్టి చాలా బాగా గర్విస్తున్నాను. హూమ్ ఐ హ్యాడ్ టాట్ సెల్ఫ్లెస్లీ. ఏమాత్రం కూడా స్వార్థభావం లేకుండా ఎవరికైతే నేను బాగా కథలు చెప్పాను, హూ లిజన్ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా ఆ కథలన్నీ కూడా ఎవరైతే విన్నారో, యూ మేడ్ మీ ప్రౌడ్. నిజంగా నువ్వు నన్ను చాలా గర్వానికి కారణం అయ్యావు. నవ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ టు గాడ్. నేను ఇప్పుడు దేవునికి ఎలాంటి సమస్యలు చెప్పుకోక్కర్లేదు. ఏ విధంగా నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదని నేను దేవుని అనక్కర్లేదు. టీయర్స్ వెల్డ్ అప్ ఇన్ మై ఐస్. నా కంట్లో కన్నీళ్ళు బాగా ఎక్కువగా వచ్చేసినాయి అనమాట. అండ్ ఫెల్ ఆన్ ద లెటర్ మింగ్లింగ్. సో అవి ఏం చేసినాయి అంటే, ఆ యొక్క లెటర్ మీద కన్నీళ్లు పడిపోయి, అక్కడ ఉన్నటువంటి ఇంకుతో రాసినటువంటి లెటర్లో కన్నీళ్లు పడేసరికి అవి మొత్తం కూడా ఇంకు కన్నీళ్లు కలిసిపోయినాయి. ఐ వాజ్ అనేబుల్ టు రీడ్ ఫర్దర్. కంటి నిండా కన్నీళ్ళు ఉంటే మనం లెటర్ చదవలేం కదా. సో అలాగే జరిగిందనమాట.